ఇప్పుడు పచ్చడి అంటే ఎక్కువ ఎక్కువ మామిడికాయలతో మాత్రమే కాదు, ఈరోజు తక్కువ మామిడికాయలతో పచ్చడి ఎలా పెట్టాలో రండి చూసేద్దాం. రోజైతే మేము 5 మామిడికాయలతో పచ్చడి అనేది పెడుతున్నాం అనమాట. రెండు వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సాత్విక్ చెర్రీ ఛానల్. అందరికీ నమస్తే. రోజు 5 మామిడికాయలతో మేము పచ్చడి అనేది పెట్టబోతున్నాం అనమాట. అది తురుము పచ్చడి పెడుతున్నాము. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయగానే ఆల్ అనే ఆప్షన్ పెట్టుకోండి. ముందుగా అయితే ఇలాగా మామిడికాయలని బాగా శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఇలాగ తొక్కలు ఒలుచుకోవాలన్నమాట. ఇలా తొక్కలు గీక్కోవాలి. గీక్కున్న తర్వాత తురుముకున్న దాంతో తురుముకోవాలన్నమాట. ఇక్కడ చూసారా, మా పెద్దోడు పచ్చడి పండుమిరకాయ పచ్చడి వ్లాగ్ పెట్టాను కదా, అది మళ్ళీ వేసుకోనండి. ఆ రోజు చేసిందే ఇది కూడా, ఈ వ్లాగ్ కూడా. ఇలా తురుముకున్న దానితో మొత్తం మామిడికాయలన్నీ తురిమేసుకోవాలి. ఇవి మామిడికాయలు తురుముకున్న తర్వాత ఎన్ని వస్తాయో దాన్ని బట్టి అయితే మాత్రం మనం ఉప్పు కారం అనేవి తీసుకోవాలన్నమాట. చూసారు కదా, మొత్తం అన్ని మామిడికాయలు అన్నీ అయితే తురిమేసుకున్నాము. ఇది 5 మామిడికాయలు ముందట మీకు చూపించినట్టే 5 మామిడికాయల్లో కూడా మాకు ఒక మామిడికాయ అయితే బాగా పండిపోయింది. పైకి అయితే పచ్చగానే ఉంది, లోపల మాత్రం పండిపోయింది అనమాట. ముందుగా అయితే మనం ఎల్లుల్లిపాయలు కూడా కొంచెం మనకి ఎక్కువ వేసుకోవాలంటే ఎక్కువ వేసుకుంటాము, తక్కువ వేసుకోవాలంటే తక్కువ వేసుకుంటాము. దాంట్లోకి సరిపోయిన ఎల్లుల్లిపాయలు తొక్కు తీసుకోవాలన్నమాట. ఇక్కడ మీకైతే ఆవాల పిండి, మెంతి పిండి అయితే ఉప్పు కారం అన్నీ చూపిస్తున్నాను మీకైతే మాత్రం. నేను ఇక్కడ మా అమ్మ అయితే ఈ డొక్కు ఉంది కదా, ఐస్ క్రీమ్ డొక్కు, ఈ డొక్కుతోటి అయితే కొలుస్తుంది. ఈ డొక్కుతోటి అయితే మాకు 3.5 ఎంతో వచ్చినట్టు ఉన్నాయి. నాకు సరిగ్గా అయితే గుర్తులేదు, చూసుకోండి. మీరు దేంతో తీసుకుంటే దాంతో ఉప్పు కారం కొలత అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే ప్రజెంట్ 2 వచ్చాయి చెప్పాను కదా, మాకు 3.5 వచ్చాయండి. 3 అయితే వచ్చాయి. వీడియో చూస్తే నాకు గుర్తొచ్చింది 3 వచ్చి. ఇక్కడ మా అబ్బాయి చెప్తున్నాడు ఎన్ని వచ్చాయి అనేది, 3 అనేసి. ఇలా కొలుచుకున్న తర్వాత అయితే గుప్పుడు ఎల్లుల్లిపాయలు అయితే తీసుకుని, ఎల్లుల్లిపాయ ఎక్కువ వేసుకున్నా బాగుంటాయి, తక్కువ వేసుకున్నా పర్లేదు, మన రిక్వైర్మెంట్ బట్టి మనం వేసుకోవాలి. ఇందులోని కారం చూసారు కదా ఎలా కొలుస్తున్నాం, హాఫ్ అయితే వేసుకుంటుంది మేము. 3 వచ్చాయి కదా, హాఫ్ వేసుకుంటుంది. దానికి ఆ డొక్కుకి హాఫ్ అనేది మాత్రం వేసుకుంటుంది. ఆవాల పిండి కూడా సేమ్ అంతే వేసుకుంటుంది, హాఫ్ వేసుకుంటుంది ఆవాల పిండి కూడా. మెంతి పిండి మాత్రం చాలా తక్కువ వేసుకోవాలి, ఆవాల పిండి కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఆవాల పిండి తర్వాత మెంతి పిండి వేసుకోవాలి. ఇవన్నీ మా అమ్మ పచ్చళ్ళు చేస్తుంది కదా, కొంచెం కొంచెం పెడుతుంది. ఆ కొంచెం కొంచెం పెట్టినవే మా పిల్లలు తినేస్తున్నారు అనమాట. మళ్ళీ అప్పటికప్పుడు చేస్తుంది అనమాట. ఇదైతే నిల్వ ఉంటుంది, మనం చేసుకున్న ఎక్కువ కూడా ఇలాగే సేమ్ ఇదే క్వాంటిటీలో అయితే చేసుకోవాలి. మెంతి పిండి అయితే స్పూన్ వేసుకోండి, మళ్ళీ ఎక్కువ వేసుకున్న బాగోదు. ఈ డొక్కు నిండా ఒక డొక్కు అయితే ఆయిల్ అనేది పోసుకోవాలి. చూసారు కదా, గ్రౌండ్ నట్ ఆయిల్. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మా అమ్మ అయితే ఉప్పు వేయడం మర్చిపోయింది, మళ్ళీ తర్వాత అయితే మీకు చూపిస్తుంది అనమాట ఉప్పు కొలడం సంగతి. ఇదైతే ఒక కొంత తీసుకోవాలి ఉప్పు మాత్రం, చాలా పోతే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎక్కువ అయితే తీసుకోలేము. ఉప్పు వేసి బాగా కలిపేసి ఇది 3 రోజుల దాకా మూత పెట్టి కొంచెం మగ్గనివ్వాలి. కొంచెం ఆయిల్ చాలినట్టుగా ఉంటే కొంచెం ఆయిల్ అయితే పోస్తాం మేము. ఆయిల్ పోసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ చూడండి మా అబ్బాయిలో చెప్తున్నాడు. నెక్స్ట్ 3 days ఇప్పుడు బాగా కలిపేసుకున్నాం కదా, కలిపేసుకున్న తర్వాత ఇది ఆయిల్ ఏంచి లేనట్టుగా ఉంది కదా, కానీ 3 రోజుల తర్వాత అయితే మాత్రం ఆయిల్ అనేది పైకి తేలుతుంది అనమాట, ఊరుతుంది ఆయిల్. చూసారు కదా, 3 రోజుల తర్వాత ఆయిల్ అనేది ఎలా తేలిందో. మా అమ్మ అప్పటికి కలిపేసింది. మళ్ళీ కొంచెం నేను వండానంటే అప్పుడు కొంచెం కలపకుండా ఉన్నది. ఇది ఇలాగ మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకుంటూ వేడివేడి అన్నంలోకి వేసుకుని తింటే యమ్మీగా ఉంటుంది. ఇక్కడ చూసారా, మా అబ్బాయి అయితే తింటున్నాడు పచ్చడిని, చాలా బాగుందని చెప్తున్నాడు. ఇక్కడైతే మా అబ్బాయి, మా చిన్నోడు కూడా సేమ్ అదే పని చేస్తున్నాడు, ఎడం చేత్తో తిన్నాడు. ఇప్పుడైతే మనం కొంచెం అన్నం వేడివేడి అన్నంలోకి మళ్ళీ వేసుకొని తిందాం రండి, వచ్చేయండి. అక్కడ మామూలు టేస్ట్ చేసాం కదా, ఇక్కడ వేడివేడి అన్నంతో టేస్ట్ చేద్దాము. ఈ పచ్చడిని అయితే అందరూ ఇంట్లో అందరం తిన్నాము, కొంచెం కొంచెం వేడి అన్నంలోకి వేసుకొని అయితే.
అయితే పచ్చడిని అందరూ టేస్ట్ చేసాం. మీరు కూడా ట్రై చేసి ఎలాగొచ్చిందనేది కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయగానే ఆల్ అని ఆప్షన్ పెట్టుకోండి. బాయ్.